అందరికీ నమస్కారం. నేను విజయభాస్కర్, గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడిని. గుత్తికోటలో జరిగిన చరిత్ర అయితేనేమి, దేవాలయాల చరిత్ర అయితేనేమి, మన ప్రాంతంలో పెద్దల ద్వారా అలాగే పుస్తకాల ద్వారా తెలుసుకొని ప్రపంచానికి తెలియజేస్తుంటాను. జరుగుతున్న శివరాత్రి సందర్భంగా అతి పురాతనమైన ఈ యొక్క నగరేశ్వర ఆలయంలో ఉన్నాము. గుత్తికోట ముఖద్వారం దగ్గర ఉంటుంది. ఈ యొక్క నగరేశ్వర ఆలయము అప్పట్లో 13వ శతాబ్దంలో, ఇప్పుడు గుత్తికోట ముఖద్వారం దగ్గర ఉన్న నగరేశ్వర ఆలయంలో ఉన్నాము. అతి పురాతనమైన ఆలయం ఇది. దాదాపుగా కోట ఎప్పుడు నిర్మించారో అప్పుడే ఈ ఆలయం నిర్మించినట్లు మనకి చరిత్ర ద్వారా పెద్దల ద్వారా తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తున్న ఈ గోపురం చాలా పురాతనమైనది. అప్పట్లో బుక్కరాయలు 13వ శతాబ్దంలో ఈ యొక్క గుత్తికోటను కూడా బండి ఇరుసు అన్నాడు. అప్పట్లో వారి ప్రస్థానం కొనసాగింది. మనం ఈ గోపురం పైన కూడా మనకి చిలకలు, అలాగే విజయనగర సామ్రాజ్య స్థాపనలో ఏ విధంగా దేవాలయాలు కట్టించారో ఆ విధంగా మనకి ఇక్కడికి వస్తే ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్ అనమాట. అసలు గుత్తిలోనే ఎక్కడ మీరు చూసిండరు. గుత్తికోట ప్రాంతంలో అలాంటి దేవాలయం ఇది. దాదాపుగా ఇక్కడ ఈ యొక్క పూజలు, విశేష పూజలు జరుగుతుంటాయి. రేపు జరిగే శివరాత్రికి భక్తులు కొన్ని వేల మంది కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమిటంటే, స్వామి మనకి పాతాళ గంగలో అంటే లోపల సొరంగంలో ఉంటారు. ఈ యొక్క అద్భుతమైన సన్నివేశాన్ని గుత్తి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలైతేనేమి, గ్రామాల ప్రజలైతేనేమి ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుతాయని పూర్వకాలం నుంచి కూడా రాజులు, అప్పట్లో మన బుక్కరాయలు అయితేనేమి, తర్వాత వచ్చిన రాజులు అయితేనేమి ఇక్కడ విశేష పూజలు జరిపి అక్కడి నుంచి మళ్ళీ వారి ప్రస్థానం కొనసాగించి దండయాత్రలు చేసేవారు. అలాగే మనం చెప్పుకుంటూ పోతే ఈ యొక్క నగరేశ్వర ఆలయము నగరము ప్లస్ ఈశ్వరుడు అంటే పురాతన నగరాన్ని కలుపుకొని అప్పుడు కోట కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక ఈశ్వరాలయంని అప్పుడు రాజులు నిర్మించడం అతి గొప్ప విశేషము. ఈ ప్రాంత ప్రజలు అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క విశేష పూజలు నిర్వహిస్తూ శివుని కొలుస్తుంటారు. వారి కోరికలు నెరవేర్చుకుంటుంటారు. మీరు కూడా శివరాత్రికి వచ్చి ఈ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇంకా ఏమంటే, ఇక్కడ మనకి కొండ ప్రాంతం నుంచి వాటర్ వస్తుంటాయి. ఆ వాటర్ అన్ని పక్కన కందకం అనే పెద్ద బావి ఉందన్నమాట. అప్పట్లో ఆ రాజులు నిర్మించిన బావి, పురాతన బావి. ఆ బావిలో నీళ్లు స్టాక్ కావడము, అక్కడ నుంచి ఊట మార్గం ద్వారా ఈ పాతాళం రావడము. ఒక 6 నెలలు ఈ శివుడు ఆ పాతాళంలోనే, ఆ వాటర్లోనే ఉంటాడు. ఇక్కడ విశేషమైన పూజలు ఆ వాటర్లోనే చేస్తుంటారు. ఇది ఒక అద్భుతమైన గుత్తికోట ప్రాంతంలో ఇది ఒక అద్భుతమైన మనము విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క శివరాత్రికి మీరందరూ వచ్చి ఈ యొక్క మహాశివుని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని మీ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఈ సందర్భంగా వేటివ్ న్యూస్ నుంచి మీ విజయభాస్కర్ కోరుతున్నా. థ్యాంక్ యూ.